తెలంగాణ సెట్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైతే 5th క్లాస్ కోసం గురుకుల ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనం ఈ వీడియో లోపల మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి. తెలంగాణ గురుకుల రిజల్ట్స్ 5th క్లాస్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అండ్ దాంతో పాటుగా మన రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఏమేమి డీటెయిల్స్ కావాల్సి ఉంటాయని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్‌లీ మనకు ఎగ్జామ్ అనేది 22 ఫిబ్రవరి 2026 రోజు 4th క్లాస్ ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళు 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు 5th క్లాస్ కోసం ఎగ్జామ్ అయితే రాసిర్రన్నట్టు. ఓకేనా? సో 4th క్లాస్ చదువుతున్న వాళ్ళు 5th క్లాస్ కోసం ఎంట్రన్స్ అయితే రాయడం అయితే జరిగింది గురుకులాల కోసం 22 ఫిబ్రవరి 2026 రోజు. అండ్ దీనికి సంబంధించి మనకు ఎప్పుడు రిలీజ్ అయితే రిజల్ట్స్ అని చెప్పి అఫీషియల్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్‌గానే మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నట్టు. దానికంటే ఇంపార్టెంట్ ఏంది అంటే ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది మనకి. ఓకేనా? సో ప్రీవియస్ అప్డేట్ అనేది సో నార్మల్‌గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపల మేము ఈ టెస్ట్‌కి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే మనకు చెప్పిర్రు. కానీ సో మనకు ఈ రోజు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నట్టు. సో అప్డేట్ ఏందని చెప్పి డీటెయిల్ చెప్తా. దానికంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో మార్చ్ లోపల, ఏప్రిల్ లోపల ఈ ఎంట్రన్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేది మేము డిక్లేర్ చేస్తాము అని చెప్పి మనకు సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే చెప్పడం అయితే జరిగిందన్నట్టు. కానీ మనకు ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంది కదంటే 24th మార్చ్. ఓకేనా? 24th మార్చ్ 2026 రోజు మేము రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఈ రిజల్ట్ అనేది సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లోపల. ఓకేనా? సో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ లోపల మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతున్నట్టు. సో మనకు మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారైతే ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతున్నట్టు గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించి. ఓకేనా? సో ఎగ్జాక్ట్ మనకు టైం ఏం మెన్షన్ చేయలేదు గానీ 24th మార్చ్ 2026 అని చెప్పి మెన్షన్ చేసిర్రన్నట్టు. సో యాక్చువల్‌గా ఏందంటే 9th మార్చ్ రోజు రిలీజ్ అయితది కావచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు. కానీ సో మనకు డీటెయిల్‌గా ఏందంటే 24th మార్చ్ రోజు పక్కాగా రిలీజ్ చేస్తామన్నట్టుగా మనకొక పేపర్ ఆర్టికల్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో మార్చ్ ఆర్ ఏప్రిల్ అని చెప్పి అన్నారు. ఓకేనా? సో ఈరోజు ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం మనకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వడంతోటే నేను మీకు డీటెయిల్‌గా చెప్తా ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి. ఓకేనా? అండ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోతే మనం అఫీషియల్ పోర్టల్ లోపల చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అనేది వస్తది. ఓకేనా? ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు మనకి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. సో మన రిజల్ట్స్‌కి సంబంధించి. ఓకేనా? అండ్ లేదు అనుకుంటే మెసేజ్ రాలేదనుకుంటే నేను మన ఛానల్ లోపల రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే వీడియో చేస్తా. ఓకేనా? సో మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఈ అఫీషియల్ పోర్టల్ ఉంది కదా! ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకేందంటే ఇక్కడ ఒక సర్వీసెస్ లోపల ఏందంటే రిజల్ట్స్‌కి సంబంధించి ఒక పోర్టల్ అనేది కొత్తగా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో ఈ పోర్టల్ అనేది మీరు ఓపెన్ చేసి అండ్ మన మొబైల్ నంబర్ తోటి ఓకేనా? లేకపోతే మన హాల్ టికెట్ నంబర్ తోటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం ఏం చేయొచ్చు కదా అంటే మన రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చన్నట్టు. మొబైల్ నంబర్ తోటి, డేట్ ఆఫ్ బర్త్ తోటి, హాల్ టికెట్ నంబర్ తోటి మనం మన రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ అఫీషియల్ పోర్టల్ లోపల. ఓకేనా? సో అఫీషియల్ పోర్టల్ తెలుసు కదా! టీజీ డాట్ ఓకేనా? సో tgset.cgg.gov.in ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఈరోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతే మనకున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం సో ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఒకవేళ మీరు కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్.